మహాభారత యుద్ధంలో రోజుకి లక్షల మంది సైనికులు చనిపోతుండేవారు. మరి వంట చేసేవాళ్లకి రేపు ఎంతమంది బ్రతికి ఉంటారో ఎలా తెలుసు? ఈ బాధ్యత ఉడిపి రాజుగారు తీసుకున్నారు. ఆశ్చర్యం ఏంటంటే 18 రోజులు ఒక్క మెతుకు అన్నం కూడా వృధా కాలేదు. ఇది ఎలా సాధ్యం? దీని వెనుక శ్రీకృష్ణుడి లీల ఉంది. ప్రతిరోజు రాత్రి కృష్ణుడు తన గుడారంలో వేరుశనగ పప్పులు తినేవాడు. ఉడిపి రాజుగారు అది గమనించేవారు. కృష్ణుడు ఎన్ని పప్పులు తింటే మరుసటి రోజు యుద్ధంలో అన్ని వేల మంది చనిపోతారని సంకేతం. ఉదాహరణకు కృష్ణుడు 10 పప్పులు తింటే రేపు 10,000 మంది ఉండరు అని అర్థం చేసుకుని రాజుగారు వంట తగ్గించేవారు. టెక్నాలజీ లేని ఆ రోజుల్లోనే కృష్ణుడి లీల అలా ఉండేది. ఈ కథ మీకు నచ్చితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.